ఈ ప్రపంచంలో ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రక్తానికి మాత్రం లేదు. మన దేశంలో అవసరం ఉన్నది 4 కోట్ల యూనిట్ల రక్తమైతే కేవలం 40 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదాలకు గురైన వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు, అవసరానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎంత బాధాకరం! 125 కోట్ల మన భారతదేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం దొరకడం అంత కష్టమా? 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేద్దాం. రక్తదానం చేసేలా మన తోటి వారిని ప్రేరేపిద్దాం. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను నిలబెడదాం. మనకు తెలిసిన చోట ఎప్పుడైనా ఎక్కడైనా రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అందులో భాగస్వాములవుదాం. చివరిగా ఒక్క మాట, నలుగురిలో బ్రతికేవాడు కాదు, నలుగురిని బ్రతికించేవాడే మనిషి. అందరికీ నమస్కారం. మరి రక్త గ్రూపులో చాలా అరుదైన గ్రూప్ ఏంటంటే బాంబే బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ రాయలసీమ అంటే రక్తపాతాల సీమ అంటాం. చాలా మంది ఇప్పుడు అదే కనిపిస్తుంది. రాయలసీమ అంటే రక్తపాతాల సీమ కాదు, రక్తదాతల సీమ అంటున్నాం. ఎందుకంటున్నాము అంటే ఈరోజు గుంటూరు కస్తూరి అనే పేషెంట్ కి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో డెలివరీ కోసం చాలా రక్తం అవసరం అని చెప్పి 3 రోజుల నుంచి వెతకగా మన గుంతకల్ వాసి తమ్ముడు రాము ఈరోజు బాంబే బ్లడ్ గ్రూప్ ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అందుకే అంటున్నాం, రాయలసీమ అంటే రక్తపాతాల సీమ కాదు, రక్తదాతల సీమ. ఈరోజు రాష్ట్రానికి కూడా మా గుంతకల్లు, మా రాయలసీమ గడ్డ మీద నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తున్నామంటే అది మా గుంటకల్లే కాదు, రాయలసీమ రక్తదాతల ఘనతని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే ఈ బ్లడ్కి సంబంధించి, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా దొరుకుతుందంటే ఈరోజు ఏది దొరకంది ఏదంటే ఒక బ్లడ్ మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు యూత్లు కానీ స్టూడెంట్స్ కానీ ఈరోజు చాలా మంది రక్తం ఇవ్వడానికి ముందుకు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. దానికి తోడు ఏమంటే ఈరోజు మన డిస్టిక్ కాదు, మన ప్రాంతం కాదు, మన నియోజకవర్గం కాదు, కానీ ఇక్కడ గుంతకల్ టౌన్ నుంచి ఈరోజు ఇక్కడ గుంటూరు నగరానికి సంబంధించిన కస్తూరి అనే పేషెంట్ కి ఈరోజు అత్యవసరం అయితే బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇలాంటి యూత్ ఆదర్శంగా తీసుకొని, స్టూడెంట్స్ ని ఆదర్శంగా తీసుకొని ఎక్కడ అవసరమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ డిస్టిక్ అయినా బ్లడ్ అవసరమైతే వెళ్ళి స్వయంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ప్రతి ఒక్కరిని. నమస్కారం అన్న, నా పేరు లక్ష్మీనారాయణ. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం వాటవేలి నుంచి వచ్చాం. మేము 26వ తారీఖున గుంటూరు సాయిరత్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. మా సిస్టర్ బాగాలేదని చెప్పేసి. సో ఏమైందంటే 26వ తారీఖు నుంచి మేము మా చెల్లి బాంబే ఓలీ బ్లడ్ గ్రూప్ అనమాట. చాలా రేర్ అంట అది. మేము చాలా చోట్ల తిరిగాము. చెన్నై నుంచి ఆల్రెడీ ఒక ప్యాకెట్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. చాలా చోట్ల తిరిగాం అనమాట. ఎక్కడ దొరకలేదు. అన్న ఫోన్ చేస్తే త్వరగా మాకు రిసీవ్ అయ్యి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్న. చాలా థ్యాంక్స్ అన్న. చాలా అసలు అంటే చాలా హెల్ప్ చేశారు. ఈ వేలు అసలు మర్చిపోయాం. మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా మా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి మేము కూడా బ్లడ్ ఇవ్వడానికి చేస్తాం. చాలా థ్యాంక్స్ అన్న. మీ ఫోన్ నాకు కాల్ చేసి ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యి రవితేజ అని సంప్రదాయం వీళ్ళందరూ కూడా నమస్కారం చెప్పుకుంటూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్న. మిమ్మల్ని అసలు మర్చిపోయాను. మేడం గారు కూడా నమస్కారం, ధన్యవాదాలు. సార్ నెంబర్ ఇచ్చి మాకు హెల్ప్ చేశాను. చాలా సంవత్సరం తిరిగాము సార్, కానీ అన్ని చోట్ల మాకు దొరకలేదు. కానీ చివరికి ముంతకల్లు ప్రాణాఘాత సంస్థ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు మా కోసం చాలా హెల్ప్ చేసి మాకు పెట్టేది. వాళ్ళందరికీ ధన్యవాదాలు.